ఏదో తీగలాగితే డొంక గదిలినట్టుగా ఏదైతే వైసీపీ హయాంలో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని మనం గతంలో మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన పక్కా ఆధారాలనైతే సిట్ అధికారులు సేకరించారు. ఏదో ఆధారాలంటే వాళ్ళ నోటి నుంచి చెప్పటమో లేదా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడమో కాదు, స్వయంగా వీడియో అలాగే ఇమేజెస్ ప్రూఫ్ను సైతం ఆ సిట్ అధికారులు సేకరించారు. విషయం ఏంటంటే ఈ నిందితుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అరెస్ట్ కాకుండా బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తంగా నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. బట్ ఆ మొబైల్ ఫోన్లో ఏమీ లేదు. ఈ రోజులంతా తెలివి తక్కువగా ఎవరున్నారు, డేటా మొత్తాన్ని కూడా ఆటోమేటిక్గా డిలీట్ చేస్తారు, మనందరికీ తెలిసిందే. సో ఫోన్లు అయితే ఇచ్చారు కానీ ఫోన్లో డేటాలు కానీ నెంబర్లు కానీ ఏమీ లేవు. కానీ సిట్ అధికారులు టెక్నాలజీని నమ్మారు. టెక్నాలజీ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కూపీ మొత్తాన్ని కూడా లాగారు. ఎలా లాగారు అంటే ఈ నిందితుల దగ్గర ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపటం, అలాగే ఈ టెక్నాలజీ ఆధారిత సంస్థలకు పంపటం ద్వారా ఏం చేశారంటే బ్యాక్ వెళ్ళి డేటా మొత్తం కూడా రికవరీ చేశారు. ఎప్పుడైతే డేటా ఆ సమయాన్ని డేటా రికవరీ చేశారో కొన్ని వీడియోలు చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఏమి దొరికినాయో తెలుసా? అందులో చాటింగులు దొరికింది, ఇమేజెస్ దొరికినాయి. అవన్నీ వేరు, చాటింగ్ అనేది అతిపెద్ద కీలకం. సరే దాన్ని కాసేపు పక్కన పెడితే కొన్ని వీడియో ప్రూఫ్స్ దొరికాయి. వీడియో ప్రూఫ్స్ ఏంటని మీరు అనుకోవచ్చు. సాధారణంగా ఆ సమయంలో నోట్ల కట్లను పేరు చేసి మీకు అరుణాచలం సినిమా చూసుంటే అందులో చూడండి, అరుణాచలంలో రజనీకాంత్ ఖర్చు పెట్టడం కోసం డబ్బు ఓ పక్క వస్తుంటే ఓ పక్క ఖర్చు ఉంటుంది, ఓ పక్క వస్తుంటే ఓ సాంగ్లో ఉంటుంది, మొత్తం పే చేసి ఉంటుంది డబ్బు మొత్తం కూడా. అలా నోట్ల కట్టలు మనం 5 డెన్లు హైదరాబాద్లో, 1 డెన్ను తాడేపల్లి ప్యాలెస్ దగ్గర గుర్తించామని ఆల్రెడీ గత వీడియోలో చెప్పాం. సో ఈ డెన్లలో ఒక్కొక్క డెన్లలో కూడా ఈ కోట్ల రూపాయల నోట్ల కట్టలు పే చేసి దాన్ని సంబంధిత వ్యక్తులకి, అది అధికార పార్టీ నేతలకు కావచ్చు లేదా కొంతమంది అధికారులు దాన్ని చూసే అధికారులు కావచ్చు, పంపడం కోసం వీడియోస్ తీశారు. అంటే మనం తీస్తాం చూడండి, మొత్తం ఇలాగ వీడియోలు తీసి దాన్ని అధికారులకు పంపారు. అందులో కూడా ఒక మనిషి నిలబడి చెప్పడం జరిగింది, ఇదిగో ఈ కట్లో పలానా చోటకి వెళ్తున్నాయి, ఈ కట్లో పలానా చోటకి వెళ్తున్నాయి, అదిగో ఆ మధ్యలో ఉన్న కట్లేమో అక్కడికి వెళ్తున్నాయి, ఈ కట్లేమో ఈ కారులో పంపుతున్నాం, ఈ కట్లేమో ఈ మనుషులు తీసుకెళ్తున్నారని చెప్పి వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. అంటే ఈ వీడియోని ఎవరికి పంపారు అంటే ఈ డబ్బుల మొత్తాన్ని కూడా ఎవరైతే ఆ పైనుంచి పర్యవేక్షిస్తున్నారో ఆ పర్యవేక్షించే వ్యక్తికి చెప్పటం కోసం తీసిన వీడియో. సో అప్పుడు పంపారు, తర్వాత డిలీట్ చేసుకున్నారు. తర్వాత ఇంకొక వీడియోలో మనుషులు ఎవరు కనపడలేదు కానీ నోట్ల కట్టల మొత్తాన్ని కూడా ఎలా పేర్చారో వీడియో తీసుకోవడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యక్తులకు పంపారు. సో అది కూడా డిలీట్ చేస్తే ఆ 2 కీలక వీడియోలు కూడా నిన్న సిట్ అధికారులు అయితే బయటికి తీశారు. ఛార్జ్ షీట్ కూడా రెడీ అయ్యారు. అంటే ఉచ్చు అనేది చాలా బలంగా బిగించింది సిట్టు. లిక్కర్ స్కామ్లో ఏ ఒక్కడు కూడా బయటకు పోయే ప్రసక్తే లేదు. కాకపోతే పెద్ద తిమింగళాలు దొరకల. ఇప్పటి వరకు మనకు దొరికింది చేపలే. తిమింగళం, అసలు తిమింగళాలు వెనకమాలు ఉన్నాయి. ఆ తిమింగళాలు దొరకాలి. తిమింగళాలు దొరికే సమయం కూడా దగ్గర పడింది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో పక్కా ఆధారాలతో సిట్ అధికారులు రేపు ఛార్జ్ షీట్ని రెడీ చేస్తున్నారు. ఖచ్చితంగా కోర్టు ముందు ఈ వీడియోలు ఉంచినప్పుడు, ఎందుకంటే వాళ్ళ మొబైల్ ఫోన్ల నుంచి తీసుకున్న రికవరీ చేసిన డేటానే, అది ఎక్కడి నుంచో రికవరీ చేసింది కాదు. పైగా ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి స్వయంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అందులో. ఇప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సో ఆ వ్యక్తిని పట్టుకుని మళ్ళీ కూపీ లాగితే ఆ రోజు ఎవరికి వివరించాడు? ఈ వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంతమంది వ్యక్తులు నోట్ల కట్టల దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు, బట్ వాళ్ళ ఫేసులు కనపట్ల. ఎవరు ఆ వ్యక్తులు, ఎవరికి వివరించాడు, ఈ వీడియోని ఎవరికి పంపాడు, ఇలాంటి అనేక అంశాలు ఆ వ్యక్తి నుంచి అయితే రాబట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, కట్టల గుట్టలు లిక్కర్ స్కామ్లో వీడియోల రికవరీ, డెన్లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు, టెక్నాలజీ సాయంతో ఎఫ్ఎస్ఎల్ వెలికితీత, నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు, వాటిని పెద్దలకు పంపిన నిందితులు, సెల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటా రిట్రీవల్, కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు 17న కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించనున్న చిట్టు. ఈ మధ్యలో ఉండి ఈ కట్టల వీళ్ళకి, ఈ కట్టల వీళ్ళకి, ఈ కట్టలు ఈ ప్రాంతానికి అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి రాయలసీమకు చెందిన వైసీపీ నేతకు చెందిన ఒక కీలక అనుచరుడిగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అంటే ఒక వ్యక్తి అనుచరుడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పాత్ర కూడా ఉండే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అది పోలీసులు ఎవరి అనుచరుడు అనే విషయాన్ని అయితే పోలీసులు బయటపెట్టలేదు. బహుశా దీన్ని రేపు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే మెన్షన్ చేయొచ్చు. ఆ రాయలసీమకు చెందిన ఆ కీలక నేతలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో జగన్ ప్రభుత్వంలో జరిగిన 3.5 వేల కోట్ల మద్యం కుంభకోణం
కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలు సేకరించారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల నుంచి ఈ వీడియోలు బయటకు తీశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్ల నుంచి ఆ వీడియోలు డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి ఆ డిలీట్ చేసిన వీడియోలు మొత్తాన్ని కూడా వెలికి తీయించారంటే టెక్నాలజీతో గతంలో కూడా మీరు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సేమ్ ఇలాగే టెక్నాలజీ వాడారు. గూగుల్ టేక్అవుట్ అనే ఒక టెక్నాలజీ వాడారు. అంటే హత్య జరిగిన సమయంలో ఆ నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయనేది ట్రేస్ చేశారు. ఎక్కడున్నాయి? మొత్తం అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాయి. అప్పుడు కదా అసలు కథ బయటపడింది. ఈ హత్య నిందితులుగా ఎవరైతే 4-5 ఉన్నారో వాళ్ళందరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయి? అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాయి. ఎందుకున్నాయి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర? ఆ రోజు వీళ్ళందరూ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంటే హత్య చేసే రోజు పథకం పన్నుతున్నారు. అంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తరువాత దాన్ని మొత్తాన్ని ట్రేస్ చేస్తే వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళినట్టు, అక్కడ చంపినట్టు, మళ్ళీ తిరిగి వీళ్ళందరూ ఒక ప్లేస్కి వెళ్ళినట్టు, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు చాలా స్పష్టంగా లొకేషన్స్ ఆధారంగా కూడా గుర్తించారు. ఇదే మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆధారంగా మారింది. సో వాస్తవానికి వైసీపీ నేతలు అంత ఆలోచించలా. ఇలా సిగ్నల్స్ ఆధారంగా కూడా పట్టుకోవచ్చు, పట్టుకుంటారు అని వాళ్ళు బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. చాలామంది మొబైల్స్ ఆఫ్ చేసుకున్నారు. బట్ ఆన్ చేసిన తర్వాత దొరికేశారు. ఎక్కడ ఆన్ చేశారు అక్కడ దొరికేశారు. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన డేటా మొత్తం కూడా డిలీట్ చేసామని వాళ్ళు అనుకున్నారు. బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎలాంటి డేటానైనా ఎన్ని రోజుల తర్వాత అయినా రికవరీ చేసే అవకాశం ఉంది. సో దాని ఆధారంగా వీళ్ళ బండారం అయితే బయటపెట్టారు. అందులో ఏముందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే ఏం రాశారు అనేది. పెద్దలకు మద్యం ముడుపులు మొత్తాన్ని కూడా పెద్దలకు చేరవేశారు. ఇదంతా లిక్కర్ స్కామ్ కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి డైరెక్షన్లో జరిగింది. నిందితుల లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలను సెల్ ఫోన్లో చిత్రించారు. ఆ వీడియోలను సంబంధిత వ్యక్తులకు పంపారు. ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం రావడంతో అప్రమత్తమైన రాజ్ కసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్వర్క్లోని ప్రతి వ్యక్తిని హైదరాబాద్కు పిలిపించి వారి సెల్ ఫోన్లు తీసుకున్నాడు. ప్రతి సెల్ ఫోన్కు కనీసం ₹1,00,000 తగ్గకుండా వారికి ఇచ్చేసి కొత్త ఫోన్లు తీసుకోవాలని సూచించాడు. ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లను డిపోల్లో ధ్వంసం చేశారు. ఇలా సాక్ష్యాధారాలు దొరకకుండా మొత్తానికి అంటే వీళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. రాజ్ కసిరెడ్డి ఏం పెచ్చోడు కాదు. ఈ లిక్కర్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అలియాస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న వ్యక్తి. సో రాజ్ కసిరెడ్డి ఏం చేశాడంటే ఈ లిక్కర్ దందాలో పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా పిలిచాడు. అంటే ఎవరెవరైతే ఈ లిక్కర్ దందాలో పాల్గొని చాటింగ్లు చేశారో, మెసేజ్లు చేశారో, ఫోన్ కాల్స్ చేశారో వాళ్ళందరినీ పిలిపించుకుని ఒక్కొక్కరి దగ్గర ఫోన్ తీసేసుకుని వాళ్ళకు ₹1,00,000 ఇచ్చి కొత్త ఫోన్ కొనుక్కోవాలని చెప్పాడు. ఈ తీసుకున్న ఫోన్లన్నింటినీ ఏం చేశాడు? తన టీం చేత పూర్తిగా మొత్తం డేటా అంతా కూడా క్లియర్ చేయించేసాడు. A to Z క్లియర్ చేయించేసి ఆ మొబైల్ కూడా ఎక్కడో పక్కన దాచేయడం జరిగింది. సో ఈ విధంగా బట్ వాడిన నెంబర్లు ఉంటాయి కదా, దాని ఆధారంగా దొరికిపోయారు అనుకోండి. దాంతోపాటు కంప్యూటర్లు, ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లు ఉంటాయి చూసారా, వాటిని ఏకంగా మద్యం డిపోల్లోనే ధ్వంసం చేసేసారు. అంటే దొరకకుండా చేసేసి హార్డ్ డిస్కులు తీసేసి ఇలా రకరకాల ప్రయత్నం చేశారు. బట్ సిట్ అధికారులు సేకరించిన సమాచారంలో కూడా ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఆ వీడియోలో ఏముందో కూడా రాశారు, ఒకసారి చూద్దాం. సో ఆ వీడియోలో ఏముందో ఇక్కడ చూడండి. ఓ వీడియోలో నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి నోట్ల కట్టల మధ్య నిల్చున్నాడు. ఈ 5 కోట్లు అక్కడికి, ఈ 7 కోట్లు ఇక్కడికి, ఆ 2,000 నోట్ల కట్టల బాక్సు ఫలానా చోటికి, ఈ 500 బండిల్స్ బ్యాగు ఆ కారులోకి అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తులకు చెప్పాడు. రాయలసీమలోని వైసీపీలో కీలక నాయకుల్లో ఒకరికి ఆ వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డబ్బు ఎవరికి చేర్చాడు, ఎలా ఎన్నిసార్లు తరలించాడు, ఆ సమయంలో అక్కడున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలపై కూపీ లాగినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వీడియోలో వ్యక్తులు ఎవరు కనిపించలేదు. అయితే పుస్తకాల షాపులో బుక్కులు పేర్చినట్టుగా భారీ నోట్ల కట్టలు కనిపించాయి. అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న ఒక కీలక నిందితుడి సెల్ ఫోన్ నుంచి ఈ డేటాను అయితే రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది అంటే ఆ వీడియోలో పోలీసులకు దొరికినటువంటి సిట్ అధికారులకు దొరికిన వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలవుద్ది. ఈ వ్యక్తి మాట్లాడాడు కదా, కొంతమంది వ్యక్తులకు చెప్పాడు కదా, ఆ కట్టలేలకి ఈ కట్టలేలకని. ఎవరికి చెప్పాడు? ఈ వీడియో తీసింది ఎవరు, తీయించింది ఎవరు, తీసిన తర్వాత ఎవరికి పంపారు, ఆ వీడియోలో ఉన్న ఇతర వ్యక్తులు ఎవరు,
ఇలాంటి అనేక విషయాల మీద సిట్ అధికారులు అయితే కూపీలాగుతున్నారు. ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని మొత్తాన్ని కూడా రహస్యంగా ఉంచారు. రేపు 17వ తారీఖున ఎప్పుడో దీని ఛార్జ్ షీట్ కూడా రెడీ చేస్తున్నారు. సో ఈ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వాళ్ళ కొడుకుతో పాటు ఈ అందరి మీద కూడా సిట్టు చాలా బలంగా ఉచ్చి బిగించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో పెద్ద తిమింగళాలు కూడా త్వరలోనే దొరికి బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ వీడియోలు అంతిమంగా ఎవరికి చేరాయి అనేది బయటపడుతుంది. ఆ రోజు ఇందులో ఉన్న పెద్ద తిమింగళాలు ఎవరనేది తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్కు సంబంధించి నిన్న సేకరించిన ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి.